ఏమంటారు గ్యాంగ్ ఇస్ ద డెకాయిట్ వర్సెస్ టాక్సిక్. ఇద్దరు సైలెంట్ మొనగాళ్ళే ముచ్చట. అయితే అరే ఇటు చూడండి భయ్య, మన ఇండస్ట్రీలో ఇద్దరు అతి తెలివైన వాళ్ళు తలపడుతున్నారంటే, ఒకడేమో సైలెంట్గా వచ్చి బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే అడివిశేష్, ఇంకోటేమో సౌండ్ రాకుండానే సునామీ తెచ్చే యష్ బాయ్. అడివిశేష్ గారిదేమో ఒకటి ఫిలాసఫీ, సినిమా గురించి ఎంత తక్కువ తెలిస్తే ఆడియన్స్కి అంత ఎక్కువ థ్రిల్ ఉంటుందంట. అందుకేనేమో డెకాయిట్ షూటింగ్ జరుగుతుందా లేక ఆగిపోయిందా అనే థ్రిల్ని కూడా ఆడియన్స్కి వదిలేసిండు. ముందే మాకు ఇంత సస్పెన్స్ ఇస్తున్నందుకు బిజినెస్ లేదు, బజ్ లేదని జనం అంటే అది నీ తెలివి అనుకోవాలన్నా లేక మా అమాయకత్వం అనుకోవాలన్నా అని చెప్పేసి. అయితే ఇది మన రాఖీ బాయ్ యష్ది వేరే లెవెల్. టాక్సిక్ అంటేనే ఒక మత్తు అని చెప్పే మా అందరినీ అప్డేట్ల మత్తులో దంచేసి ఆయన మాత్రం నిమ్మలంగా ఉన్నాడు. అసలు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు భయ్యా అంటే, వచ్చినప్పుడు వస్తా వచ్చినాక ఊసకోతే అంటున్నాడు. నీ కాన్ఫిడెన్స్కి దండం పెట్టాలి, కానీ మా వెయిటింగ్ కూడా ఒక లిమిట్ ఉంటుంది కూడా భయ్యా. అయితే నిజం చెప్పాలంటే ఒకడేమో కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రమోషన్లని సైలెంట్గా ఉంచేసిండు, ఇంకొకడేమో కటౌట్ మీద ఉన్న నమ్మకంతో అసలు ఊసే ఎత్తడం లేదు. డెకాయిట్కి మ్యాటర్ ఉంది కానీ హడావిడి లేదు, టాక్సిక్ హడావిడి ఉంది కానీ టైం దొరుకుతలేదు. వీళ్ళిద్దరు ఇట్లా పద్ధతిగా ఆడుతుంటే మా ఆడియన్స్కి మాత్రం పప్పులో ఉప్పేసినట్టు చప్పగా ఉంది భయ్య. అడివిశేష్ గారు దొంగతనం చేసినా సినిమా తీసినా కొంచెం అలికిడి ఉండాలి. యష్ బాయ్ మత్తు మరి ఎక్కువైతే జనం నిద్రపోతారు. మీరిద్దరికి ఇప్పుడు ఉన్న డల్ మోడ్ నుంచి బయటకు వచ్చి ఆ బొమ్మ ఎట్లుందో అసలు విషయం చెప్పు, మేము కూడా పండగ చేసుకుంటాం. ఏమంటావు భయ్య? వీళ్ళ సైలెన్స్ వెనుక ఉన్న ఏమన్నా కామెంట్ చేస్తుంటే చేయండి. అయితే సైలెన్స్ లోపల ఏదో జరుగుతుంది. డెకాయిట్ వర్సెస్ టాక్సిక్ సినిమా ఇది మార్చిన రాబోతుంది. దీనికి గురించి మీరైతే కామెంట్ చేయండి.